Sir, we have to provide, no. We are the management. Yes, sir. We are the management. We have to provide the proper facilities and we have to make the damage. Door water, drinking water facility. వీళ్ళు కింద కూర్చున్నారు మొత్తం వీళ్ళు అందులో కూర్చునేవాళ్ళు పిల్లలు. టీచర్స్ కూడా చైర్స్ లేనట్టున్నాయి పాపం. దానికి ఎగిరిపోతే పిల్లలు మరి స్కూల్ నడుపుతున్నారు, పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అయితే మాకు స్టార్టింగ్ తీసుకున్నప్పుడు అవేం లేకుండే సార్. ఒక ఇటుక బట్టి ఉండే, అది ఉన్నప్పుడు మామూలుగా ఉండే. ఇప్పుడు కొద్దిగా అందరూ డెవలప్ అవుతారు కాబట్టి అది కొద్దిగా ప్రాబ్లం ఏం లేదు మాకు. అయితే సమ్మర్ వచ్చినప్పుడు వే అటేస్తుంది, గాలి అనేది విండ్ అటుపోతుంది. గాలి మీద డిపెండ్ అయ్యి నడుపుతున్నారా స్కూల్? లేదు, గాలి వల్ల ఎందుకు డిపెండ్ అవుతాం కానీ ఎక్కువ స్మెల్ ఏం రాదు కాబట్టి పక్కన స్కూల్ నడపదు కదా సార్. అదే సార్, ఇప్పుడైతే స్మెల్ ఏం వస్తలేదు మాకు. చూసినాం కదా, తీసినాం కదా. ఇప్పుడు వస్తున్నది చూడండి సార్. పిల్లలకు ఎక్కువ ప్రాబ్లమ్స్, లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది ఉండవచ్చు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ వస్తలేదు సార్ మాకు. ఇప్పుడే వస్తలేదు, వస్తున్నట్టు అనిపిస్తుంది కదా. లేదు మాకైతే. ఇప్పుడు మీకు వస్తే చూడండి, మాకు వస్తలేదు. ఎప్పుడైతే అంటే నైట్ మాత్రం వస్తా కొంచెము. ఏ వాళ్ళకి చెప్పినాము ఇటుక బట్ట పొగ వస్తుందంటే ఇక వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటాం. ఇంతకుముందు ఇక్కడ బర్రెల షెడ్ పెట్టిండే, ఆయన నడిపిరా. అయితే బర్రెల షెడ్ అనేది తీసేపించాం. ఇక ఇటుక బట్టి కొద్దిగా ఫర్ లాంగ్ ఉంది కాబట్టి దానికి మనం ఏం చేయాలి, వాళ్ళు ఓన్ పెట్టుకున్నారు కాబట్టి ఇక దానికి మనం ఏం చేయలేమని చెప్పి ఊరుకున్నాం సార్. బాత్రూమ్స్ కూడా బాగాలేవు, మొత్తం డ్యామేజ్. అవును, బాత్రూమ్స్ కూడా క్లాస్ రూమ్ షెడ్స్ ఉన్నాయి. 70,000 పెట్టి చేయించాను సార్. ఇలా తనుడికి ఇరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ వచ్చేటప్పుడు మళ్ళీ చేస్తాను. ఇవన్నీ ఎంఈఓ వారి దృష్టిలో ఉన్నాయా? ఎంఈఓ ఆల్రెడీ ఒకసారి ఇటుక బట్టి ఉందని తెలుసా ఎంఈఓ గారికి? ఎంఈఓ గారికి అవన్నీ చూస్తారు సార్, ఏం చూడలేదు. అదే ఇటుక బట్టి గురించి కంప్లైంట్ చేసినాము. చేస్తే ఆయన వాళ్ళ బిజినెస్ వాళ్ళు అనుకుని ఎంఈఓ గారు అన్నారా అట్లా? లేదు, వాళ్ళే ఎంఈఓ గారికి తెలుసా ఇక్కడ ఇటుక బట్టి పక్కన స్కూల్ నడుపుతున్న సంగతి తెలుసా? అంటే వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది సార్? తెలియదు, మేము చెప్పినాం. దృష్టికి పోలేదా? వచ్చారు, ఎంఈఓ వచ్చిండు, చెక్ చేసి పోయిండు. ఇటుక బట్టి ఫర్ లాంగ్ ఉందంటే ఇక్కడ కంపౌండ్ వాళ్ళదంటే ఆ జాలి కట్టిపించేసిన. రేకుల షెడ్లో పిల్లల్ని కింద కూర్చోబెట్టి చదివించి చూసిరా ఎంఈఓ గారు? ఉన్న పరిస్థితి ఉంది సార్ నాకు. ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ సార్. అంటే పరిస్థితిని బట్టి స్కూల్ నడుపుకోవచ్చు చెప్పినా? లేదు, ఎవరు ఎందుకు చెప్తారు సార్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పిందా? అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తారు మనకి? ఈ బిల్డింగ్ ఎంఈఓ గారు వచ్చి చూసిపోయిందని చెప్తున్నారు కదా. ఎంఈఓ గారు ఆ షెడ్ చూసి ఓకే చేసిందా? గ్రాంట్ ఏ షెడ్ చూసి? అక్కడ రేకుల షెడ్లు, ఆ బాత్రూమ్లు, ఆ ఇటుక బట్టి చూసి ఓకే నడపచ్చు ఇక్కడ స్కూల్ అని చెప్పిందా? స్కూల్ నడపచ్చు అని అంటే ఇక మేము ఈ బిల్డింగ్ ఇచ్చాము సార్, చూపించాము. నేను ఎంఈఓ గారు మీకు పర్మిషన్ ఇచ్చిండ్రా? చూసి మీరు వచ్చి చూసిండ్రని చెప్తున్నారు కదా. ఎంఈఓ గారు ఇవన్నీ చూసి ఓకే చేసిండ్రా? ఎంఈఓ గారు ఇక్కడికి రాలేదు, ఇంతకుముందు వచ్చిందని చెప్పారు మీరు. ఒకసారి ఇష్యూ అయినప్పుడు వచ్చారు, చెక్ చేశారు, చూశారు. మరి ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ పిల్లల విషయంలో? పిల్లల జాగ్రత్త, చాలా జాగ్రత్త తీసుకుంటారు సార్. అక్కడ ఇటుక బట్టి నుంచి పొగని పీల్చుకుంటున్నారు పిల్లలు. ఇక వస్తలేదు సార్, ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడు రాకపోతే బట్టి అయితే పక్కకే ఉంది కదా, బట్టి పక్కకు స్కూల్ నడపదు కదా సార్. ఒకటి నేను చెప్తాను, ఫైర్ ఉన్న దగ్గర పిల్లల్ని, చిన్న పిల్లల్ని పెట్టి స్కూల్ నడపద్దు. ఫైర్ యాడ దగ్గర ఉంది సార్? అంటే ఎంత దూరం? 200 మీటర్స్ 300 మీటర్స్ ఉంటుంది. చెప్పిర్రా అధికారులు? చెప్పిరా? నేను చెప్తున్నా సార్, మీరు కొలుచుకోండి.
బాత్రూమ్లో అట్లనే ఉండొచ్చు కూడా. బాత్రూమ్ చెప్తున్నా కదా సార్, నేను పోయిన ఇయర్ చేయించిన 70,000 పెట్టి కట్టించిన. నేను ఇప్పుడు మళ్ళా ప్రజెంట్ పెట్టాలి అవి. ఈ చుట్టుపక్కల శానిటేషన్ చూసినాను స్కూల్ పక్కన, క్లాస్ రూమ్ పక్కన, అంటే చెత్త చెదారం, గ్లాసులు, మన్ను అక్కడ కూర్చోబెట్టాం కదా సార్. పక్కన కిటికీలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద, దాంతో ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది కదా. ఎయిర్ పొల్యూషన్ ఏముంది సార్ ఇక్కడ? అంటే ఏదైనా స్మెల్ ఎయిర్ పొల్యూషన్ ఇక్కడ వెహికల్స్ దగ్గరికి వెళ్తున్నాయి. ఇప్పుడు దుమ్ము పోయింది కదా ఇట్లా. ఆ ట్రాక్టర్ పోయినప్పుడు ఎంతసేపు ఉంటుంది సార్ దుమ్ము? అంత సరిపోతుంది. ఎంతసేపు పోవాలి దుమ్ము? నేను ఒక చెప్తున్నాను సార్, ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ సిటీలో ఉంది సార్. నిజామాబాద్ సిటీలో దగ్గర ఉన్నాయి. వాళ్ళని చూసి నడుపుతున్నారా? మీరు అడుగుతున్నారు పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉందంటే మన స్కూల్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కడ ఉంది చెప్పండి సార్. చుట్టుపక్కల మొత్తం శానిటేషన్ సరిగ్గా లేదు కదా. ఎందుకు లేదు సార్ శానిటేషన్? బాత్రూమ్లో డోర్లు లేవు. అదే సార్, సెప్టిక్ ట్యాంక్ మీద డోర్ వేసారు, దాని మీద సెప్టిక్ ట్యాంక్ మీద డోర్ వేయలేదు. సెప్టిక్ ట్యాంక్ ఉంది, పిల్లలు అక్కడికి ఎవరు వెళ్ళదు, డోర్ అడ్డం పెట్టింది. నేను దానిపైన నిలుస్తున్నా, చూసారా మీరు నిలబడ్డారు? పిల్లలు దుంకమన్నా, పిల్లలు దుంకన్నా మనం చూడ కాపలా ఉన్నాం కదా, కాపలా ఉన్నాం. ఇప్పటి వరకు బాత్రూమ్ పోయినప్పుడు మనం ఉన్నాం కదా. ఎందుకున్నాం? అక్కడ ఆడపిల్లలు ఉంటారు. ఇప్పుడు కొద్దిగా కిడ్నాప్ కేసులు పెరిగినాయి సార్, ప్రతి రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక క్లాస్ మధ్యలో గోడ ఉంటుంది సార్, పక్క పక్కన ఉండకపోతే ఎంత కింద కూర్చున్నారు.